గైస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎగ్జాక్ట్లీ 7 సంవత్సరాల క్రితం ఎయిర్టెల్ కంపెనీ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని క్రియేట్ చేసింది. కానీ ఒకసారి జియో ఎంటర్ అవడంతో మన టెలికాం సెక్టర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎంతగా అంటే జియో దెబ్బకి డోకోమో, ఎయిర్సెల్, టెలినార్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తమ దుకాణాలు సర్దుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎయిర్టెల్ కూడా తమ ప్లాన్ల ప్రైస్ని 10 రెట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా కూడా అప్పుడు. కానీ ఇప్పుడు ఇండియన్ టెలికాం సెక్టార్లో పరిస్థితులు మారాయి. ఇప్పుడు చూసుకుంటే ఎయిర్టెలే జియోని తలదన్నులా కనిపిస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో జియో 1.2 ట్రిలియన్ రూపీస్ సంపాదిస్తే ఎయిర్టెల్ కంపెనీ 1.39 ట్రిలియన్ రూపీస్ సంపాదించి టాప్లో నిలిచింది. ఒకప్పుడు జియో దెబ్బకి తట్టుకోలేక 10 రెట్లు ప్రైజ్లను తగ్గించుకొని ఇబ్బందులు పడ్డ ఎయిర్టెల్ కంపెనీ నేడు అదే జియోని ధైర్యంగా ఎదుర్కొని టాప్లో ఎలా నిలిచింది? ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీ ఎలాంటి స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేసింది? ఎయిర్టెల్ కంపెనీ నిజంగానే జియోని బీట్ చేయబోతుందా? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో జియో ఎంటర్ కాకముందు అప్పుడున్న టెలికాం కంపెనీలు ప్రొవైడ్ చేసే కాస్ట్లీ ప్యాకేజెస్ వల్ల మిడిల్ క్లాస్ ప్రజలు తమ ఫోన్లలో ఇంటర్నెట్ యూజ్ చేయాలంటేనే భయపడేవారు. ఎందుకంటే అప్పట్లో వారికి కేవలం కాలింగ్ చేయడం కూడా చాలా కాస్ట్లీగా అనిపించేది. అందుకే ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడితే డబ్బులు ఎక్కువగా కట్ అవుతాయని 1 మినిట్ కూడా సరిగా మాట్లాడేవారు కాదు. కానీ జియో ఈ సెక్టార్లో రావడంతో భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. డేటా ప్యాక్స్ని మరింత చౌకగా మార్చేసింది. జియో సృష్టించిన బజ్ అంతా ఇంత కాదు. మన ఇండియన్ టెలికాం చరిత్రలో ఇదొక రెవల్యూషన్ అని చెప్పుకోవాలి. ఈ దెబ్బతో అప్పటిదాకా భారీ రేట్లకు డేటా ప్యాక్లు అందించే పెద్ద పెద్ద కంపెనీలు దుకాణాలు మూసుకున్నాయి. ఐడియా, వొడాఫోన్ కంపెనీలు మెర్జ్ అయి విఐగా మారాయి. గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ని ఎలాగోలా నెట్టుకొస్తుంది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా జియో కంపెనీని ధైర్యంగా ఎదుర్కొన్న ఏదైనా కంపెనీ ఉందా అంటే అది ఎయిర్టెల్ మాత్రమే. ఎయిర్టెల్ కేవలం జియోని ఎదుర్కోవడం మాత్రమే కాదు, తమ అద్భుతమైన స్ట్రాటజీతో రెవెన్యూ పరంగా కూడా జియోని బీట్ చేస్తుంది. 7 ఏళ్ల క్రితం ఎయిర్టెల్ ఎలా అయితే టాప్లో ఉందో నేడు మళ్ళీ అదే స్థానాన్ని చేరుకునేలా కనిపిస్తుంది. అయితే ఇదంతా ఎలా సాధ్యమైంది అనే విషయం తెలుసుకోవడానికి మనం ఈ 2 కంపెనీలు టార్గెట్ చేస్తున్న కస్టమర్ల గురించి తెలుసుకోవాలి. ముందుగా మనం జియో టార్గెటెడ్ కస్టమర్స్ గురించి తెలుసుకుందాం. జియో ఎక్కువగా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ప్రజల మీద ఫోకస్ చేస్తుంది. ఉదాహరణకి జియో ఫ్యూచర్ ఫోన్లను కేవలం 999 రూపాయలకే మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్తో జియో అప్పటి వరకు 2G ఫ్యూచర్ ఫోన్లను ఉపయోగించే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీని స్టార్ట్ చేసింది. కేవలం అంతేకాదు, లోవర్ మిడిల్ క్లాస్ కంటే పైనున్న ప్రజలను అట్రాక్ట్ చేస్తూ జియో తమ జియో ఫోన్ నెక్స్ట్ 4Gని లాంచ్ చేసింది. ఇవి కాకుండా జియో పోస్ట్ పెయిడ్, జియో ఫైబర్, జియో సినిమా లాంటి సర్వీసులతో ప్రీమియం కస్టమర్లను కూడా అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం తమ ఫోకస్ అంతా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పైనే పెట్టింది. ఇక ఎయిర్టెల్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఎయిర్టెల్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని ఫాలో అవ్వకుండా తమ సొంత స్ట్రాటజీతో ముందుకు వెళ్ళి లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎయిర్టెల్ బిజినెస్ మంత్ర ఫాస్ట్ అండ్ క్వాలిటీ సర్వీస్ అయితే జియో మంత్ర తక్కువ టైంలో ఎక్కువ కస్టమర్లను గ్రాప్ చేసుకోవడం. ఈ కారణంతోనే జియో అన్ని కేటగిరీస్లో తమ సర్వీస్లను ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఎయిర్టెల్ మాత్రం తమ ఫోకస్ కేవలం ప్రీమియం కేటగిరీకే పరిమితం చేసుకుంది. ఈ ఎయిర్టెల్ పర్చేసింగ్ పవర్ ఎక్కువ ఉన్న వారిని బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే 2018లో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ క్లీనప్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రాం ద్వారా రెగ్యులర్గా రీఛార్జ్ చేయని 49 మిలియన్ ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్లను తొలగించింది. దీంతో తమ సర్వీస్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి యాక్టివ్గా ఉన్న సబ్స్క్రైబర్స్కి ఎక్కువ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది. దాదాపు 49 మిలియన్ యూజర్స్ని రిమూవ్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. అలా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అయితే ఇలా చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ కనిపించాయి. ఉదాహరణకి యాక్టివ్ సబ్స్క్రైబర్స్కి మంచి సర్వీసులు అందించడం, కాలింగ్ అండ్ ఇంటర్నెట్లో గ్లిచెస్ తక్కువగా రావడం లాంటివి. దీంతో ఎయిర్టెల్తో కస్టమర్లకి ఎక్స్పీరియన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యింది. కానీ జియో తమ టార్గెట్ని ఎక్కువ కస్టమర్ బేస్ని క్రియేట్ చేయడానికి పరిమితం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత దీని ప్రభావం తమ నెట్వర్క్పై పడ్డట్టు కనిపించింది. జియో సర్వీసులు స్లో అవడంతో ప్రజలు ఎయిర్టెల్కి కన్వర్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు.
ట్రాయ్ పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఆగస్టు 2020 నుంచి జనవరి 2020 మధ్య జియో కేవలం 10 మిలియన్ల సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకుంటే ఎయిర్టెల్ మాత్రం దాదాపు 25 మిలియన్ సబ్స్క్రైబర్లను యాడ్ చేసుకుంది. సింపుల్గా చెప్పాలంటే ఎయిర్టెల్ జియో కంటే 3 రెట్లు అడిషనల్గా సబ్స్క్రైబర్లను పొందింది. దీంతో కేవలం 2 సంవత్సరాల్లోనే ఎయిర్టెల్ తీసుకొచ్చిన సబ్స్క్రైబర్ క్లీనప్ ఇనిషియేటివ్ రిజల్ట్ కనిపించింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, జియో రాకముందు 1 GB డేటా ప్యాక్ కోసం దాదాపు 250 నుంచి 350 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ జియో మార్కెట్లో రావడంతో అన్లిమిటెడ్ ఫ్రీ డేటా, తక్కువ కాస్ట్కే రీఛార్జ్ ప్లాన్లు ప్రవేశపెట్టి ఇతర టెలికాం కంపెనీలు కూడా రీఛార్జ్ ప్రైస్లను తగ్గించేలా చేసింది. ఆ టైంలో ఎయిర్టెల్ అత్యంత కాస్ట్లీ సర్వీస్ ప్రొవైడర్గా ఉండేది. కానీ జియో దెబ్బకు ఎయిర్టెల్ కూడా తమ ప్రైస్లను దాదాపు 10 రెట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే ప్రజెంట్ డే విషయానికి వస్తే మార్కెట్లో ఇంత స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ ఎయిర్టెల్ జనవరి 2023లో తమ సర్వీస్ ప్లాన్ల ప్రైస్ని దాదాపు 57% ఇంక్రీజ్ చేసింది. స్టార్టింగ్లో 99 రూపాయలుగా ఉండే ప్లాన్ ఇప్పుడు 155 రూపాయలకి పెంచేసింది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎయిర్టెల్ సిమ్ వర్క్ కావాలంటే మీరు ప్రతి నెల మినిమం 155 రూపాయల రీఛార్జ్ ఖచ్చితంగా చేసుకోవాల్సింది. లేకపోతే ఇన్కమింగ్ కాల్స్, మెసేజెస్ లాంటివి కంప్లీట్గా ఆగిపోతాయి. అయితే ఇలాంటివి జియోలో లేవు. మీరు జియో సిమ్ని రీఛార్జ్ చేయకపోయినప్పటికీ దాదాపు 90 రోజుల వరకు ఇన్కమింగ్ కాల్స్, మెసేజెస్ యాక్టివ్లో ఉంటాయి. ఈ విధంగా ఎయిర్టెల్ తమ బేసిక్ సర్వీస్ నుంచి కూడా హ్యూజ్ అమౌంట్లో డబ్బులు సంపాదిస్తుంది. దీంతో ఓవరాల్ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కోవిడ్ టైంలో ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఒక బ్రిలియంట్ ప్లాన్ గురించి మాట్లాడితే యాక్చువల్గా 2022 వచ్చేసరికి జియో ఈ సెక్టార్లో ఎంటర్ అయి 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అప్పటికే జియో దేశంలోని ప్రతి ఇంట్లో ఏదో రకంగా ఎంటర్ అయిపోయింది. అలాంటి టైంలో ఎయిర్టెల్ తమ ఫస్ట్ ప్రిఫరెన్స్గా జియో ఉన్న ప్రతి ఇంట్లో ఎంటర్ అయి సక్సెస్ సాధించింది. అది ఎలాగంటే కోవిడ్ సమయంలో దేశమంతా లాక్డౌన్ ఉండడం వల్ల ఆఫీస్ పనుల నుంచి పిల్లల ఎడ్యుకేషన్ వరకు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. అప్పటి పరిస్థితులను అడ్వాంటేజ్గా తీసుకొని ఎయిర్టెల్ తమ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని ప్రతి మెట్రో సిటీలో స్టార్ట్ చేసింది. పైగా ఆ సమయంలో ప్రజలకు ఫాస్ట్ నెట్వర్క్ అవసరం ఉండడంతో అందరూ ఎయిర్టెల్ వైపు ఇంట్రెస్ట్ చూపించారు. అలా చూస్తుండగానే ఎయిర్టెల్ 2022 మార్చి 31 వరకు దాదాపు 4.8 మిలియన్ కస్టమర్లను సాధించుకుంది. నేడు ఎయిర్టెల్ కంపెనీ తమ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ద్వారా కేవలం హై స్పీడ్ డేటా మాత్రమే కాదు, ఇలాంటి అనేక ఆఫర్లను అందిస్తూ తమ రెవెన్యూతో పాటు కస్టమర్ బేస్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఉదాహరణకి ఎయిర్టెల్ స్పెషల్ ఫ్యామిలీ ప్లాన్ని సెలెక్ట్ చేసుకొని మీ టోటల్ ఫ్యామిలీ సిమ్లను ఎయిర్టెల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా తక్కువ ప్రైస్కే మంచి సర్వీసులను పొందుతూ డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు. దీంతో అటు ప్రజలకు ఇటు కంపెనీకి కూడా లాభం చేకూరుతుంది. అయితే ఇక్కడ నష్టం జియోకి. ఎందుకంటే ఎక్కడెక్కడ జియో సిమ్లు యూజ్ అవుతున్నాయో ఆ ఇండ్లలో ఎయిర్టెల్ తమ బ్రాడ్బ్యాండ్ సర్వీస్తో ఎంటర్ అయి జియో యూజర్స్ని తమ బెస్ట్ ప్లాన్స్తో అట్రాక్ట్ చేసుకుంటుంది. దీంతో జియో కస్టమర్లు చాలా వేగంగా ఎయిర్టెల్ కస్టమర్స్గా మారిపోతున్నారు. ఎయిర్టెల్ ఫైబర్ గురించి బెస్ట్ పార్ట్ ఏమిటంటే దీని ప్రైస్ నెలకు 499 రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఒక నార్మల్ బ్రాడ్బ్యాండ్లో మ్యాక్సిమం 20 నుంచి 22 డివైస్లను కనెక్ట్ చేసుకోగలం. కానీ ఈ ఎయిర్టెల్ ఫైబర్లో మీరు దాదాపు 64 డివైస్లను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ చూసి కస్టమర్లు చాలా వేగంగా ఎయిర్టెల్కి కన్వర్ట్ అవుతున్నారు. అయితే జియో ఫైబర్ని కూడా సెప్టెంబర్ 2019లోనే లాంచ్ చేశారు. నేడు మార్కెట్లో జియో ఫైబర్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ప్రజలు ఎయిర్టెల్ ఫైబర్నే ఇష్టపడుతున్నారు. దానికి రీజన్ ఎయిర్టెల్ అందించే అద్భుతమైన స్పీడ్ అండ్ సర్వీసులు. బెస్ట్ సర్వీసులను అందిస్తూనే ఎయిర్టెల్ ఒక స్ట్రాంగ్ ఈకోసిస్టమ్ని బిల్డ్ చేసే పనిలో పడింది. ఎందుకంటే ఎవరైనా ఒక కస్టమర్ ఒకసారి ఒక కంపెనీకి చెందిన ఏదైనా సర్వీస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ కంపెనీ అందించే మంచి ఈకోసిస్టమ్ కారణంగా వాళ్ళ ఇతర ప్రోడక్ట్లను కూడా యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎయిర్టెల్ సిమ్ని యూజ్ చేస్తుంటే వాళ్ళు అందించే సర్వీస్ మీకు నచ్చితే పేమెంట్లు చేయడానికి ఎయిర్టెల్ అందిస్తున్న థ్యాంక్స్ యాప్ని కూడా మీరు యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో దాదాపు 17 ప్రీమియం ఓటీటీల యాక్సెస్ ఒకే ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. దీంతో పాటు మ్యూజిక్ కోసం వింక్ మ్యూజిక్ యాప్ని కూడా యూజ్ చేయవచ్చు. ఇదంతా చూస్తుంటే ఇన్ని ఫ్రీ సర్వీసులు అందించడం వల్ల ఆ కంపెనీకి లాభం ఏంటి అనే డౌట్ మీలో చాలామందికి వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం అడ్వర్టైజ్మెంట్. ఒక కంపెనీకి వచ్చే లాభం అనేది అది చేసి అడ్వర్టైజ్మెంట్లోనే దాగి ఉంటుంది. అయితే కేవలం ఒక మంచి ఈకోసిస్టమ్ని బిల్డ్ చేసి కస్టమర్లకు యాడ్లు చూపించి ఎయిర్టెల్ జియో కంపెనీని అధిగమించిందా అంటే నో.
నేను మీకు ముందు చెప్పినట్టుగా జియో దగ్గర ఎయిర్టెల్ కంటే పెద్ద ఈకోసిస్టమ్ ఉంది. అంతేకాదు జియో దగ్గర కస్టమర్ బేస్ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంది. కానీ జియో కంటే ఎయిర్టెల్లోనే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ARPU ఎక్కువగా ఉంది. ఈ విషయంలో ఎయిర్టెల్ జియో కంటే ముందుంది. జియో ARPU 167 రూపీస్గా ఉంటే ఎయిర్టెల్ది 178 రూపీస్గా ఉంది. ఇప్పుడు మీలో కొందరికి జియో దగ్గర ఎయిర్టెల్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి ఈ రెండింటి రెవెన్యూలో పెద్దగా డిఫరెన్స్ ఉండదు అని అనిపించవచ్చు. అది నిజమే. కాకపోతే ఇక్కడే మనం కస్టమర్స్ యొక్క ఇంట్రెస్ట్ని కూడా కన్సిడర్ చేయాలి. ఒకసారి మనం జియో హిస్టరీని పరిశీలిస్తే జియో మార్కెట్లో వచ్చిన కేవలం 6 నెలల్లోనే 100 మిలియన్ సబ్స్క్రైబర్లు సాధించింది. టెలికాం ఇండస్ట్రీ చరిత్రలో అంత తక్కువ సమయంలో ఇంత గ్రోత్ ఏ కంపెనీ కూడా సాధించలేదు. కానీ అది జియోకి సాధ్యమైంది. అందుకు మెయిన్ రీజన్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ సర్వీసెస్, ఫ్రీ డేటా అండ్ లో ప్రైస్ ప్లాన్స్. అయితే జియో కస్టమర్లలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పర్చేసింగ్ పవర్ తక్కువ ఉన్న వారే కనిపిస్తారు. కానీ మ్యాక్సిమం ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు జియో రాకముందు నుంచి ఆ కంపెనీతో కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల 500 నుంచి 800 రూపాయల వరకు కేవలం రీఛార్జ్కే ఖర్చు చేస్తారు. అంతేకాదు రీసెంట్గా ఎయిర్టెల్తో కనెక్ట్ అయిన వాళ్ళకు కూడా సర్వీస్లే చాలా ఇంపార్టెంట్. దీంతో జియోతో పోలిస్తే ఎయిర్టెల్ దగ్గర ఎక్కువ మంది ప్రీమియం కస్టమర్స్ ఉన్నారనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎక్కువ స్పెండ్ చేసే కస్టమర్ ఉండడం వల్ల కంపెనీకి లాభం ఏంటి అనే విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రీమియం బ్రాండ్ యాడ్ కోసం ఎయిర్టెల్ని అప్రోచ్ అయితే ఎయిర్టెల్ వారి దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఎయిర్టెల్ దగ్గర డబ్బుల్ని ఎక్కువగా ఖర్చు చేసే ప్రీమియం కస్టమర్స్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాంతో వీరి యాడ్స్ వల్ల బ్రాండ్లకు ఎక్కువ లీడ్స్ కూడా దొరుకుతాయి. అదే జియో దగ్గర లో పర్చేసింగ్ పవర్ కస్టమర్స్ ఎక్కువగా ఉండడం వల్ల జియో రన్ చేసే యాడ్ల ద్వారా చాలా తక్కువ మంది కస్టమర్లు ఆ ప్రీమియం ప్రొడక్ట్లు కొనుగోలు చేస్తారు. ఈ విషయంలో ఎయిర్టెల్ జియో కంటే చాలా రెట్లు ముందుంది. ప్రజెంట్గా జియో మార్కెట్ షేర్ చూస్తే 37.9%గా ఉంది. అదే ఎయిర్టెల్ మార్కెట్ షేర్ 32.45%గా ఉంది. ఇలానే ఎయిర్టెల్ తమ స్ట్రాటజీతో ముందుకు వెళ్తే జియోని బీట్ చేయడం అంత కష్టమేమీ కాదు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఎయిర్టెల్ మళ్ళీ నెంబర్ 1 కాబోతుందా? మీ ప్రకారం జియో అండ్ ఎయిర్టెల్లో ఏది బెటర్ అని ఎందుకు అనే విషయాన్ని నాకు కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ రాబోయే వీడియోలో మీరు ఎటువంటి టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.